ఈరోజు పాలకూర వండాను. దానికోసం ఉల్లిపాయలు కట్ చేశాను. కట్ చేసి పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేశాను. మీరు ఏమనుకోకండి, ఆల్రెడీ నేను కడిగే తీసుకున్నాను అనమాట. అంటే వీడియో స్కిప్ అయిపోయింది, అది కడిగింది. పచ్చిమిర్చి కూడా కడిగాను నేను ఆల్రెడీ. కడిగి తాలింపు వేస్తున్నాను అనమాట. చూడండి. అలాగే నేను మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ స్టోరీ ఇంకా కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాను. ఒక ఊళ్ళో ఒక అన్న తమ్ముడు కుటుంబం ఉండేది. తండ్రి చనిపోయాడు. తల్లి కొంచెం ఎడ్డెడ్డగా ఉంటుంది అన్నమాట. పెద్ద పట్టించుకోదు. ఎప్పుడు చూడు చిన్న కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు అని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నా చిన్న కొడుకు అంటుంది. అలా ఆ ఊరిలో పెద్ద కొడుకేమో సంస్కారం ఎక్కువ, గౌరవం ఎక్కువ, 10 మందితో ప్రేమగా మాట్లాడే గుణం కలిగి ఉంటాడు. చిన్న కొడుకు మాత్రం బెదిరిస్తే రౌడీలా తిరుగుతూ చదువుకొని ఏం ఉద్యోగం చేయకుండా ఉంటాడనమాట. అయితే పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే, అతను ఓపెన్గా చదువుకొని హైదరాబాద్ వచ్చి ఒక మంచి సిటీలో జాబ్, ఒక కంపెనీలో ఆఫీస్ బాయ్ కింద వర్క్ చేసి చాలా కష్టాలు పడి వెళ్ళడానికి డబ్బులు లేక, ఆటో ఛార్జీలు లేక, కాళ్ళకి చెప్పులు లేక నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ వాళ్ళకి తెలిసిన వాళ్ళ సొంత మేనత్తింట్లో ఉండి వాళ్ళు పట్టించుకోక, కొన్నిసార్లు పట్టించుకొని, కొన్నిసార్లు పెట్టక, కొన్నిసార్లు పెట్టి, ఇలా ఆయన జీవితాన్ని నడిపిస్తూ ముందుకొచ్చాడనమాట. అలా ముందుకొచ్చిన కొన్ని రోజులకి తనకి మ్యారేజ్ జరుగుతుంది. వివాహం జరిగి, అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుందన్నమాట. అది ఇంట్లో తల్లిదండ్రులు చూసిన సంబంధం అయితే కాదులే, కానీ తనకు మ్యాట్రిమోనీ ద్వారా తను చూసుకొని ఆ సంబంధాన్ని పెద్దల వరకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ముందుకు తీసుకువెళ్ళాలని ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఆ అబ్బాయికి నచ్చింది. కానీ వాళ్ళ పేరెంట్స్కి నచ్చకపోవడంతో తలా ఒక మాట మాట్లాడడం, కట్నం ఇవ్వరా మీరు, మీకు కట్నం ఇచ్చే స్తోమత లేదా అని చీప్గా మాట్లాడడం జరుగుతుందన్నమాట. అయితే ఆ అమ్మాయి వాళ్ళు వాస్తవానికి పేదవాళ్ళు, అంటే తండ్రి లేని కుటుంబం అన్నమాట. ఆ తండ్రి లేని కుటుంబంలో తల్లి కొడుకు కూతురు మాత్రమే ఉండేవాళ్ళు. కూతురు సగం చదువుకుంది, ఇంటర్మీడియట్ వరకు చదువుకొని తన కుటుంబానికి ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చోవాలి అని కూతురు అనుకుంటుంది. కానీ ఆ టైంలో వాళ్ళ అన్న కూడా ఉండడం వల్ల వాళ్ళ అన్న చదువుకున్న చదువు అనేది చాలా తక్కువ చదువు కావడం వల్ల అతనికి ఎలక్ట్రీషియన్ ఒక కంపెనీలో, చాలా కంపెనీల్లో పని చేస్తూ ఒక కంపెనీలో మాత్రం ఎలక్ట్రీషియన్ కింద ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తన జీతం మాత్రం తక్కువగా ఉండడం వల్ల తను మాత్రం వచ్చే ఆ 10,000 రెంట్తోటి వాళ్ళ చెల్లి పెళ్ళి చేయడం చాలా కష్టమని ఆలోచిస్తూ, తన పెళ్ళి చెయ్యాలి అనే ఆలోచన ఉన్నా కూడా చేయలేని స్థితిలో ఉండి తల్లి కుమారుడు ఇద్దరు కలిసి ఇతను మ్యాట్రిమోనీలో చూసిన సంబంధం ఓకే చేసి వివాహం చేయాలి అని నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళ కట్నం మాత్రం 50 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, మాకు ఇన్నిలు ఉన్నాయి అన్నిలు ఉన్నాయి అని చెప్పడం వల్ల వాళ్ళు అనుకున్నారు, మా దగ్గర ఆ స్తోమత లేదు, మేము ఇవ్వలేము అని వాళ్ళు ఉన్నట్టు చెప్పారు. కానీ అబ్బాయికి ఎటువంటి సందేహం లేదు. అబ్బాయి మాత్రం వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కూడా వెనకున్న పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదన్నమాట. మేనత్తలు, మేనమామలు, పిన్నులు, బాబాయిలు ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగినాక కొన్ని రోజులు ఆ అమ్మాయితో గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఇరు కుటుంబాలు బాగానే ఉన్నాయి. వివాహం జరిగిన తర్వాత